హాయ్ అండి, నేను మీ మంజులాని. మేము ఊటీ వెళ్ళాము. ఊటీలో స్నో సిటీ వెళ్ళాము. ఎంట్రన్స్ ఇదండి. అండ్ మేము వెళ్ళే ఎంట్రన్స్లో వ్యాక్స్ మ్యూజియం అనేది ఉంటుందండి. ఈ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు బొమ్మలు అనేవి తయారు చేస్తూ ఉంటారు. అది మ్యూజియం లాగా షో చేశారు. ఇది వచ్చేసేసి కెమెరాస్ అండి. మన పాత కెమెరాస్ ఉంటాయి కదండి, 18th సెంచరీస్ నుంచి మొత్తం ఇక్కడ స్టోర్ చేసి పెట్టి ఉంటారు. అదొక మ్యూజియం లాగా షో చేస్తున్నారు. మొత్తం మ్యూజియం లాగా తయారు చేసేసి మనకు కావాల్సిన మనం చూడలేం కదండి, పాతవి మన తాతల నాటి తరాల నుంచి ఉన్నవి చూడలేం కదా, అవన్నీ ఇక్కడ పొందుపరిచి ఉంటారు భద్రంగా. తర్వాత మేము గాజు గదిలోకి వెళ్ళామండి. ఈ గాజు గదిలో మొత్తం గాజుతోటి కట్టబడి ఉంటుంది. సరౌండింగ్ అంతా వాల్స్. ఇక్కడ లైటింగ్ అనేది సపరేట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చాలా షాడోస్ని చూసుకోవచ్చు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. తర్వాత మేము 3D వ్యూలోకి వెళ్ళాము. 3D పిక్చర్స్లోకి వెళ్ళాము. ఇక్కడ మనం రియల్గా ఒక దాంట్లో ఎలా ఇరుక్కుపోయి ఉంటామో సేమ్ అలాగే ఉంటుందండి. మీరు చూడడానికి మన గాల్లో ఎగిరిన ఫీలింగు, పాండాకి ఫుడ్ పెడుతున్నట్టు, ఒక గాజు సీసాలో మనము బ్రీతింగ్ లేకుండా ఇరుక్కుపోయినట్టుగా అనిపించడము, అలాగా చాలా బాగుంటుందండి. మనం ఎక్స్పీరియన్స్ అనేది చాలా రియల్గా మనం ఇలాగా ఉండలేం కదండి. కాకపోతే ఇలాగా 3D వ్యూస్లోకి చాలా బాగుందండి. ఇక్కడ స్నో మ్యాన్ తోటి మనం దిగినట్టు, స్నో మ్యాన్ మన పక్కన ఉన్నట్టు, మనము స్నో వరల్డ్కి వెళ్ళిపోయినట్టుగా ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. తర్వాత మనం పిక్చర్స్ అనేవి అన్నీ చాలా బాగున్నాయండి. ఒక క్యాట్ పైన నా జనరల్గా కూర్చుంటే అది కొరికేస్తుంది, మనకి గిచ్చేస్తుంది కదండి. మా బాబాయ్ ఎంత చక్కగా కూర్చున్నాడో అక్కడ. డైనోసార్ లోపలికి చేయి పెట్టినట్లు, పాండాతోటి ఫైటింగ్ చేస్తున్నట్టు, నెక్స్ట్ మనము ఒక గాల్లో ఎగిరే పక్షులమైనట్టుగా ఆ పిక్చర్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి. మనం ఆకాశంలో తేలిపోయినట్టే ఉంటుంది మనం పిక్చర్స్ చూసుకుంటుంటే అక్కడ కూర్చొని. తర్వాత గొరిల్లా చేతికి మనం చిక్కినట్టుగా, అంటే మనల్ని పట్టుకోవడానికి గొరిల్లా నోరు తెరిచి మనల్ని తినేద్దామని వచ్చినట్టుగా వస్తుంది మన దగ్గరికి. మనం దాని చేతులు ఇరుక్కుపోయినట్టే ఉంటుంది. మా బాబు అయితే దాని నోటి లోపల చేయి పెట్టేశాడు గొరిల్లాది. తర్వాత ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా, బుద్ధుడు లాగా మనం కూర్చున్నట్టు, బుద్ధుడు జ్ఞానం చేస్తున్నట్టుగా ఉందండి. మనము బుల్ తోటి ఫైటింగ్ అనేది రియల్గా చేయలేము, ఎందుకంటే అది వచ్చి పొడి చేస్తే అవుట్, మనం చనిపోతాము. అలాగా ఫైటింగ్ చేసినట్టుగా మన మీద కలర్ పడుతుంటే మనం అంబ్రెల్లా పెట్టుకొని అడ్డంగా ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా 3D పిక్చర్స్ అనేవి చాలా బాగున్నాయండి. మనము చూడలేని యానిమల్స్ని మనం ముట్టుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. మనం చేయలేనివన్నీ ఇక్కడ చేసినట్టుగా అనిపిస్తాయి. మన లైఫ్లో అన్నీ చూడలేం కదండి, ఇట్లాగే చూసుకొని సంబరపడిపోవాలి మనం అంతే. ఈ వాటర్లో బ్రిడ్జ్ దాటుతున్నట్టు అంటే మనం పడిపోతున్నట్టు, ఒకవేళ దాంట్లోపల మనం అలాగా వ్యూస్ ఉంటాయి కదండి, ఎక్కువ సినిమాలలో చూస్తుంటాము, అట్లాగా పిక్చర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అంత పెద్ద వాటర్ ఫాల్లో మనము వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసేసి డైనోసార్ అండి. డైనోసార్ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఎముకలు అనేవి ఉంటాయి, పళ్ళు ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తారు ఇక్కడ. డైనోసార్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇవి వచ్చేసి చిన్న సైజు, స్మాల్ సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. డైనోసార్స్ ఎగ్స్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ, అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఎగ్ కూడా నార్మల్ జనరల్గా ఉన్నట్టు ఉండదు. డైనోసారే పెద్దగా ఉంటుంది కదండి, ఎగ్ కూడా అంతే ఉంటుంది.
ఇక్కడ చాలా డైనోసార్స్ అనేవి ఉంటాయండి. రకరకాలుగా ఉంటాయి. మనము డైరెక్ట్గా చూడలేం కదా, కానీ ఇక్కడ చూసిన ఫీలింగ్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా డైనోసార్ ఉన్న ప్లేస్కి మీరు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని మూమెంట్స్ ఉంటాయి, చాలా మూమెంట్స్ అనేవి ఉంటాయి. మా బాబాయ్ అయితే చూసేసి ఏడ్ చేసేసాడు, అది రియల్ డైనోసార్ ఏమోనని. ఎందుకంటే వీడియోస్ చూస్తుంటాడు కదా తను టీవీలో, అలాగే అనిపించేసరికి మూమెంట్స్ అనేవి ఉంటునేసరికి భయపడిపోయి ఏడ్ చేసేసాడు. ఇంకా డైనోసార్స్ అనేవి చూసి కదులుతూ, తల కదిలిస్తూ, నోరు కదిలిస్తూ అలా ఉండేసరికి భయపడిపోయాడు మా బాబు. చాలా సైజెస్ అనేవి చాలా అవి ఎలా ఉంటాయి అనేది రియల్గా చూసినట్టు, మనం అక్కడికి వెళ్ళినట్టుగానే మనం ఉన్న చోట డైనోసార్ ఉన్నట్టు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి మేము మన ఇండియాలో కట్టడాలు ఉంటాయి కదండి, ఫేమస్ కట్టడాలు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫేమస్గా కట్టినవి ఉంటాయి కదండి. ఇప్పుడు కేరళ వచ్చేసరికి బోటు, ఆగ్రా వచ్చేసరికి మనకి తాజ్మహల్, ఇలా ఉంటాయి కదండి. అట్లాగా ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన ప్రతీది, మన ఇండియాలో ఉన్న ప్రతి స్థలంలో ఉన్న వాటి గురించి మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఒక్కసారిగా మనం ఇండియాలో చూడలేని కట్టడాలన్నీ ఇక్కడ చూసేయచ్చండి మనము. మక్కా ఉంటుంది, మక్కా మసీదు అలాగ ఉంటాయి కదా, మనం వెళ్ళలేం కదా అక్కడ, అలాంటివి కూడా ఇక్కడే ఉంటాయి. మన చూడలేని ప్లేసెస్ అన్నీ అంటే అక్కడ ఉండే ప్లేసెస్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మేము స్నో ఉన్న గదిలోకి వెళ్ళిపోయాము. అక్కడ అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. మేమైతే మాత్రం నార్మల్గా కాదు, అదొక ప్రపంచంలోకి, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించేసింది మాకైతే ఆ స్నో సిటీ లోపలికి ఎంట్రన్స్లోనే. అసలు ఎలా ఫుల్ ఎంజాయ్ చేశారండి, నార్మల్గా కాదు. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు, తీసుకోవచ్చు పిక్చర్స్ అవి. మనము అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మన గుర్తుగా తీసుకుంటుంటాం కదా, అతను కూడా ఇక్కడే అవైలబుల్లోనే ఉంటాడు. అసలు జనరల్గా అయితే నార్మల్ చెప్పలేమండి ఈ ఫీలింగ్ మాత్రం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం వేరే లెవెల్ అండి. ఎంత ఎంజాయ్ చేశారంటే ఆ స్నో తోటి. మన జనరల్గా స్నో అనేది ఇండియాలో మనం చూడలేం కదండి ఇక్కడ, కానీ అది అస్సలు నార్మల్గా మనం ఉండే ఏరియాలో చూడలేము. మా బాబాయ్ అయితే చూడండి డాన్స్లు వేసి మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నో దాన్ని పట్టుకొని కొట్టుకోవడం, ఇది స్నో స్లైడర్ అండి. దాంట్లో స్నోలోంచి మనం జారుడు బల్ల అంటామే అది అండి. దాని టైర్లో కూర్చుంటే ఇలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కళ్ళు తిరిగిపోతాయండి, నార్మల్గా అయితే భయం వేసిపోతుంది, మనం బయట పడిపోతామేమో అనేసి. అది మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మా అమ్మాయి చూడండి ఎలా ఆడుకుంటుందో స్నో తోటి. ఇంకా అసలు లాస్ట్లో మా బాబుకి చలి అనిపించేసరికి నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ కాసేపటికి దిగేసేసి మొత్తం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాడండి. స్నోతో కొట్టుకోవడము, ఒకరినొకరు కొట్టుకోవడము. లైటింగ్ అనేది చాలా బాగుంది స్నో సిటీలో, కలర్స్ మారుతూ ఉంటుంది. ఫీలింగ్ అనేది మాత్రం చెప్పలేమండి మాటల్లో. ఒకసారి చూస్తే కానీ, ఒకసారి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తే తప్పించి అది చెప్పలేము, వర్ణించలేనిది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్నో సిటీ. అక్కడ చైర్స్ ఉంటాయి కదండి, అలాగ కూర్చొని మూమెంట్ అనేవి, అక్కడ కూర్చొని మా బాబు పాప తిరిగారు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చిన్న స్లైడర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇలా చాలా బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. ఇవి ఎంట్రన్స్ టికెట్ అనేది స్టార్టింగ్లోనే అన్నీ ఒకసారి తీసుకోవాలండి, విడివిడిగా అయితే మనకి ఇవ్వరు. అది మనం ఏమేమి చూడాలనుకుంటామో దాన్ని బట్టి బడ్జెట్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒకటి చేతికి ట్యాగ్ అనేది ఇస్తారు, దాన్ని వేసుకొని వెళ్తే వాళ్ళు ఎంట్రన్స్లో టిక్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు ఇవి చూశారు, వీళ్ళు ఇవి చూశారు అనేసి వాళ్ళకి గుర్తు కోసమని ట్యాగ్ అనేది ఇస్తారు. ఆ టికెట్ మన చేతికి
అసలు జనరల్గా అయితే మనము ఇంత స్నోని మన ఉన్న దగ్గర చూడలేం కదండి. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు జనరల్గా అది ఎలా కొడుతున్నారో. నేను మా అమ్మాయి మీద కొట్టేశాను, నా మీద కొట్టేసిందని. అక్కడికి వెళ్తే మనము చిన్నపిల్లలు అయిపోయినట్టే ఫీలింగ్ వస్తుందండి. చూడ్డానికి ఆ అట్మాస్ఫియర్ అలాగా ఉంటుంది. బాగా ఆడుకోవచ్చు పిల్లలతోటి, పెద్దలు అందరూ. ఆపట్లేదండి, ఎలా కొడుతుందో చూడండి స్నో తోటి. అవి ఉన్నాయి కదండి టైర్స్ లాగా, అవి స్నోలో జారడానికి యూజ్ చేస్తారు. అవి జారుడు బల్లకి. నేను వెళ్తుంటే మా బాబు నేను వస్తాను అనేసి బాబు కూడా వచ్చారు జారడానికి. అతను బాగా కళ్ళు తిరిగినట్టు భయం వేసిపోయింది స్టార్టింగ్ రాగానే. ఇప్పుడు కొంచెం అటు స్లోగా తిరిగినప్పుడు మాత్రం చాలా బాగుండింది. ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయం వేసిపోయింది నాకు. కళ్ళు తిరిగినట్టుగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు 3D బ్రిడ్జ్ అనేది దాటుతున్నాము. 3D రొటేషన్ అనేది ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండేది మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది కలర్స్ తోటి. ఇక్కడ మనము అడిగేయాలంటేనే భయం వేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అది మనం ఎక్కడ పడిపోతామో ఇక్కడ తిరిగేటప్పుడు అన్నట్టు భయం వేసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అనేది ప్లేస్కి వెళ్ళామండి. రెయిన్ ఫారెస్ట్లో వచ్చేసేసి యానిమల్స్, స్నేక్స్, ఒక ఫారెస్ట్లో మనము వెళ్తే ఎలా భయంకరంగా ఉంటుందో అలాగ చూసుకోవచ్చు. నెక్స్ట్ 5D పిక్చర్కి వెళ్ళామండి. ఆ పిక్చర్ అనేది వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, భయం వేస్తుంటుంది, మనం పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అందుకని. నెక్స్ట్ వచ్చేసేసి టాయ్ ట్రైన్ ఎక్కారండి పిల్లలు. టాయ్ ట్రైన్ జనరల్గా ఉంటుంది కదా ఏదైనా ప్లేస్లో, అట్లాగా ఒక చిన్న టాయ్ ట్రైన్ అనేది ఉంటుంది. ఆ సరౌండింగ్ మొత్తం తిప్పేసి వస్తారు, మొత్తం స్నో సిటీ మొత్తం చూపిస్తారు. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.